హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సినిమాల అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. బెనిఫిట్ షోలు ప్రతి మూవీకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకు అనుకూలంగా రేట్లు పెంచేదానికి ఇక్కడ నుంచి తెలంగాణ ప్రభుత్వం పర్టికులర్లీ నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు జరగదు అనేసి రేవంత్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అయితే ఈ అంశాన్ని కొద్ది మంది సినిమా వాళ్ళు అవనివ్వండి, లేకపోతే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని అద్భుతంగా మోసే మీడియా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఆహా ఓహో సూపర్, అసలు అద్భుతం, సిక్సర్ కొట్టాడు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే నా కన్సర్న్ ఏంటంటే ఇక్కడ 2019-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. సినిమా రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలు, ఈ ప్రీమియర్ షోలు వీటికి పర్మిషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వకూడదు అని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు సినిమా వాళ్ళు ఒక రకమైన నానా యాగి చేశారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నానా గగ్గోలు పెట్టారు. దిల్ రాజు గారితో మాట్లాడుతూ ఒక సినిమా ఫంక్షన్లో దిల్ రాజు గారు మీరు రెడ్డి, ఆయన రెడ్డి, మీరు తెలుసండి, మాకేంటి గొడవ అనేసి అసహనం వ్యక్తం చేశారు. సెటైరికల్గా కామెంట్లు చేసే ప్రయత్నం చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మోసే మీడియా, చంద్రబాబుకు సంబంధించిన కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు సినిమా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేదానికి చాలా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కరెక్ట్ అని ఊదరగొట్టే ఈ మీడియా, ఈ చంద్రబాబు నాయుడు గారి మనుషులు, ఇక్కడ కామ్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు సినిమా రేట్లు క్రమబద్ధీకరించాలా, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఇవన్నీ ఉండొద్దు అని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఎందుకు గగ్గోలు పెట్టారు? వీళ్ళ డ్యూయల్ స్టాండర్డ్స్ ఏంటి అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలన పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు అది ఎంత మంచి చేసేదన్నా దాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం ఎల్లో మీడియా ఎంత అద్భుతంగా చేసింది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా వాళ్ళ ఉదంతం. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు అని నానా యాగి చేసిన చంద్రబాబు నాయుడు మీడియా, చంద్రబాబు నాయుడు మనుషులు, పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది సినిమా వాళ్ళు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఎందుకు మాట్లాడకుండా గమ్మునుంటున్నారు? గమ్మునుండకపోగా కొంతమంది సమర్థించే ప్రయత్నం చాలా పెద్ద మొత్తంలో ఎల్లో మీడియా చేస్తుంది కదా. దీన్ని ఎలా చూడాలి మనం? అంటే ఇక్కడ ఏమన్నా అటు ఇటుగా మాట్లాడితే హైదరాబాద్లో వాళ్ళు ఉన్న ఆస్తులు, అక్రమాస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే ఇబ్బంది వస్తుందని భయపడుతున్నారా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎట్లా మాట్లాడినా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి పెద్దగా ఆస్తులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అడ్డగోలుగా మాట్లాడినా ఏం కాదని ఒక దురుద్దేశమా? చూస్తుంటే నాకు ఇదే అనిపిస్తుంది. హైదరాబాద్లో ఈ సినిమా వాళ్ళకి, కొద్దిమంది రాజకీయ నాయకులకి విపరీతమైన అక్రమార్జనతో కూడుకున్న ఆస్తి ఉండటం వల్ల, ఆ చిట్టా మొత్తం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉండటం వల్ల, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండటం వల్ల ఎక్కువ తక్కువ చేస్తే ఆస్తుల మీద ఎక్కడ పడి అక్రమాస్తులన్నీ వెనక్కి లాక్కుంటారో, లేకపోతే హైడ్రాన్ని పెట్టి వీళ్ళు అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే కూల్చేస్తారన్న భయం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ. మరి ఇదే డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు నానా యాగి చేశారు సినిమాల విషయంలో. అరే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఆరోగ్యం ఫ్రీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకపోతే ఆయుష్మాన్ భారత్ అనే స్కీముల ద్వారా రైసు కిలో బియ్యం ₹1 ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి రాష్ట్రాల్లో ఫ్రీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ ఫ్రీ చేస్తున్న టైంలో వెల్ఫేరిజం ప్రమోట్ అవ్వకుండా ముందుకెళ్తున్న క్రమంలో ఒక్క సినిమా ఎందుకు రేటు పెరుగుకుంటా పోతుంది? అది కూడా పనికిమాలిన సెక్టర్. అది దానివల్ల సమాజానికి, రాష్ట్రాలకి ఉపయోగం ఏమీ లేదు. ఆ సినిమా రేట్లు అమాంతంగా పెంచుకుంటూ వెళ్ళేదానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు వెసులుబాటు ఇచ్చే క్రమంలో ప్రయత్నిస్తున్నాయి? కొన్ని ప్రభుత్వాలు దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ఎందుకు కొన్ని ప్రభుత్వాలనేమో టార్గెట్ చేస్తున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ డెసిషన్ తీసుకుంటే గమ్మున నోటికి ప్లాస్టర్లు వేసుకుని ఎందుకు కూర్చున్నారు వీళ్ళు అంటే, ఖచ్చితంగా వీళ్ళ వెనకాల ఒక పొలిటికల్ మోటివ్ ఉంది. సినిమా అభిమానులు, మరీ ముఖ్యంగా ఏ హీరో అభిమాని అయినా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి వ్యతిరేకంగా ఉండేదానికి ఆ రోజు మీడియా ఉసిగొలిపింది సినిమా అభిమానుల్ని. సినిమాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దుర్మార్గం చేస్తున్నాడని ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఒక డెసిషన్ తీసుకుంది. మరి దీన్ని ఎందుకు వీళ్ళు ఖండించరు? ఇక్కడ క్లియర్ అక్కడ పొలిటికల్ మోటివ్ చాలా క్లియర్గా ఉంది. దాని వెనక అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా అభిమానులు దూరం చెయ్యాలా? అది కొంతవరకు వాళ్ళు గ్రాండ్గా సక్సెస్ అయ్యారు. అఫ్కోర్స్ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ వాళ్ళు అనుకున్న ఎజెండా ఏదైతే ఉందో అన్ని రకాలుగా, అది సినిమాలను వాడారు, రాజధాని ప్రాంతం, రకరకాల వాళ్ళు అడ్డొచ్చింది దేన్ని కూడా
అడ్డగోలుగా వాడుకుంటూ వచ్చి ఒక దుష్ప్రచారం అయితే చేయగలిగారు. ఆ దుష్ప్రచారం ఇప్పుడు చేసేదానికి వీళ్ళు ఎందుకు వెనకాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు నోటికి ప్లాస్టర్ వేసుకొని ఇప్పుడు అదే దిల్ రాజు గారు ఒక ఫిలిం ఫెడరేషన్కి చైర్మన్గా ఉన్నారు. ఆయనతో ఇప్పుడు మాట్లాడచ్చు కదా దిల్ రాజు గారు, మీరు రేవంత్ రెడ్డి గారు రెడ్డి మీరు మాట్లాడుకొని తెలుసుకోమని చెప్పచ్చు కదా. చెప్పడు. అక్రమాస్తులు ఉంటాయి కదా హైదరాబాద్లో, కూల్చేస్తారు కదా వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా అక్కడ వీళ్ళ ఆస్తులు లేవు కదా, అక్కడ పోయేదేం లేదు కదా. సో వీళ్ళ డ్యూయల్ స్టాండర్డ్స్ ఎంత క్లియర్గా బయటపడుతున్నాయి చూడండి. నిన్నటి నుంచి నోటీస్ చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి డెసిషన్ని చాలా అద్భుతంగా ప్రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అద్భుతంగా ప్రైజ్ చేస్తున్న ఈ క్రమంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక డెసిషన్ దీనికంటే ముందే తీసుకున్నారు, దాన్ని కనీసం రెఫరెన్స్గా తీసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదంటే వీళ్ళ యొక్క హిపోక్రసీ చూడండి, వీళ్ళ డ్యూయల్ స్టాండర్డ్స్ చూడండి, వీళ్ళ సంకుచిత మనస్తత్వం ఎలా ఉందో చూడండి. అంటే వీళ్ళకి నచ్చిన వ్యక్తి ఏ డెసిషన్ తీసుకున్నా ఓకే, వీళ్ళకి నచ్చని వ్యక్తి అంత మంచి డెసిషన్ తీసుకున్నా తప్పది. అలా ఉంది ఎల్లో మీడియా పరిస్థితి. కానీ ఎల్లో మీడియా పరిస్థితి ఎలా ఉన్నా సినిమాల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నిజంగా సినిమా రేట్లు అనేవి సామాన్య మానవుడికి అందనంత ధరకి వెళ్ళిపోయినాయి. నేను ఒకసారి బాధితుడు, నేను ఒక మూవీకి వెళ్ళా, పాప్కార్న్ కోసం బయటకు వెళ్తే గుండు కొట్టి బయటకు పంపించాడు. ఆ రేటు షాక్ అయిపోయా రేటు. సో అంతంత రేట్లు పెట్టి, అది మల్టీప్లెక్స్ కానివ్వండి, నార్మల్ థియేటర్ అవనివ్వండి, whichever the theatre is, అంతంత రేట్లు ఆ సినిమాలకు అవసరం లేదు. సినిమా రేట్లు కట్టడి చేయాల్సిన అన్ని కమోడిటీస్ రేట్లను తగ్గించే ప్రభుత్వాలు, కంట్రోల్ చేయగలిగే ప్రభుత్వాలు సినిమాకి ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చేసి అమాంతంగా రేట్లు పెంచుకునే ప్రొవిజన్స్ ఇస్తుంది? ఇది తప్పు, ఇది దుర్మార్గం. సినిమాని కూడా కట్టడి చేయాలి, సినిమాని కూడా కంట్రోల్ చేయాలా. ఏదో సినిమా నేషనల్ పేట్రియాటిజంని పెంచే సినిమాను, ఆర్మీ జవాన్ల గురించి అద్భుతంగా చూపించే ప్రయత్నం చేసే సినిమాలు, లేకపోతే రాజ్యాంగానికి సంబంధించిన సినిమాను, దేశం యొక్క ఇంటిగ్రిటీని కాపాడే సినిమా, అలాంటివి ఏమైనా ఉందనుకోండి, సెన్సార్ బోర్డు అలాంటివి ఏమైనా రిపోర్ట్ ఇస్తే అలాంటి వాటికి రేట్ హైక్ పెంచండి, తప్పులేదు. కానీ ఈ గంధం చెక్కల స్మగ్లర్కి, హీరోయిన్లతో డ్యూయట్లు పాడేవాడికి, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి, ఈ లంగా సినిమాలకి ఇంతగా రేట్లు పెంచుకునే ప్రొవిజన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. కుదిరితే ప్రభుత్వాలు వీటి మీద చాలా సీరియస్గా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలి. వెల్గారిటీని ప్రమోట్ చేసే సినిమాలను అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రివిలేజెస్ ఇవ్వకూడదు. అది నేషనల్ ఇంటిగ్రిటీని ప్రమోట్ చేసే, పేట్రియాటిజంని ప్రమోట్ చేసేదో, ఆర్మీ జవాన్స్ గురించి తీసే సినిమాలు, లేకపోతే సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేసే సినిమాలు, కాన్స్టిట్యూషన్ గురించి తీసే సినిమాలు, డెమోక్రసీని ఫ్లరిష్ చేసే సినిమాలు ఏమైనా వస్తే వాటికి ఏమైనా బెటర్ ప్రొవిజన్ ఇస్తే బాగుంటుంది. కానీ ప్రతి సినిమాకి ఇచ్చుకుంటూ వెళ్ళి వీళ్ళు ఏదో హై బడ్జెట్ సినిమాలు అని చెప్పేసి ఆ హై బడ్జెట్లో 90% ఆఫ్ ద బడ్జెట్ హీరో ఇంటికి పంపించేసే డబ్బులు, అలాంటి సినిమాలకి ఈ రకమైన స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు ఇచ్చి ప్రజలు గుండు కొట్టడం కరెక్ట్ కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తప్పు అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకుంది కూడా తప్పనాలి. కానీ తప్పని చెప్పే ధైర్య సాహసాలు లేవు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ కరెక్టే, ఇప్పుడు అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఈక్వల్లీ డబల్ కరెక్ట్. సో సినిమాని కంట్రోల్ చేయాలా, బెనిఫిట్ షోలు వద్దు, రేట్లు కంట్రోల్లో ఉంచాలా. ఇష్టం ఉన్నోళ్ళు చూస్తారు, ఇష్టం లేకపోతే తీరు. అవసరమైతే సినిమా బడ్జెట్ని కంట్రోల్ చేసుకోండి, హీరోల రెమ్యూనరేషన్ తగ్గించుకోండి, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ తగ్గించుకోండి. తప్ప మేము ఎంతన్నా తీసుకుంటాం, మా రెమ్యూనరేషన్ తగ్గము, ఈ రెమ్యూనరేషన్ తగ్గదు కానీ జనాలు నెత్తిని భారం వేస్తామంటే అది ఎంతవరకు ఫెయిర్? అది మీరు సినిమా ఏమైనా డ్యూరబుల్ కమాడిటీనా, లేకపోతే బేసిక్ నీడ్, మన ఇంట్లో అవసరమైన బేసిక్ నీడ్ ఏమన్నా కాదు కదా. సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ని అది యాజ్ ఇట్ ఈస్కి ఇంప్లిమెంట్ చేయగలిగితే బాగుంటుంది. మళ్ళీ సినిమా వాళ్ళు వెళ్ళి కలిసిన తర్వాత డెసిషన్ని రివర్స్ తీసుకుంటే మాత్రం మళ్ళీ క్రెడిబిలిటీ దెబ్బతినేదానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మొత్తానికి నాంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాలో ప్రైసెస్ని రేషనల్ చేయాలనే ఒక ఉద్దేశాన్ని, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, ఈ న్యూసెన్స్ అంతా ఉండకుండా లా అండ్ ఆర్డర్ అంశాలు ఉత్పన్నం కాకూడదు అని ఒక ఫస్ట్ డెసిషన్ తీసుకుంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఫస్ట్ ఈ ఎల్లో మీడియా ఏదైతే రేవంత్ రెడ్డి గారిని అమాంతంగా పొగుడుతుందో దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెఫరెన్స్ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.